కాంగ్రెస్ నేతలు ఎన్నికల కోసం కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈవేళ రాత్రికి ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. రేపు ఉదయం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో అగ్రనాయకులతో సమావేశమవుతారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సూచనలతో ఏపీలోని నాయకులు ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలనే అంశాలపై జాతీయ స్థాయిలో నాయకులకు వివరించాలనే ఆలోచనలతో ఢిల్లీకి పయనమయ్యారు. ఇవే కాకుండా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, పార్టీలో ఉన్న పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం నాయకులతో ఏపీ నేతలు చర్చిస్తారు. ఏపీ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కోసం కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈవేళ రాత్రికి ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. రేపు ఉదయం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో అగ్రనాయకులతో సమావేశమవుతారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సూచనలతో ఏపీలోని నాయకులు ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలనే అంశాలపై జాతీయ స్థాయిలో నాయకులకు వివరించాలనే ఆలోచనలతో ఢిల్లీకి పయనమయ్యారు. ఇవే కాకుండా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, పార్టీలో ఉన్న పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం నాయకులతో ఏపీ నేతలు చర్చిస్తారు. రైట్, ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఏపీ కాంగ్రెస్ నాయకులు అధిష్టానంతో చర్చలకు వెళ్తున్నట్లుగా, ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? జ్యోతి, ఏపీ కాంగ్రెస్ అధినేతలు అయితే ఎన్నికల కసరత్తు కోసం అయితే మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో భాగంగా ఈరోజు రాత్రికి ఢిల్లీకి అయితే కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారు. అయితే రేపు ఉదయం ఏఐసిసి కేంద్ర కార్యాలయంలో అగ్రనాయకులతో అయితే సమావేశం అవుతారన్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సూచనలతోనే ఏపీ నాయకులు ఢిల్లీకి వెళ్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఏపీకి ఇచ్చిన హామీలు, అలాగే రాష్ట్రంలో తాజా పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలనే అంశాలపై జాతీయ స్థాయిలో నాయకులకు వివరించేందుకే ఆ ఆలోచనలో ఢిల్లీకి పయనమైనట్లయితే తెలుస్తుంది. ఇవే కాకుండా ఏపీలోని కొన్ని నెలకొన్న రాజకీయ పరిణామాలు, పార్టీలో ఉన్న పరిస్థితులపై కాంగ్రెస్ అధిష్టానం నాయకులతో ఏపీ నాయకులైతే నేతలు చర్చించనున్నారు. అయితే దీంట్లో భాగంగా ఏపీలో అంటే రాష్ట్రం విడగొట్టక ముందు ఉన్న పరిస్థితులు, రాష్ట్రం విడగొట్టిన తర్వాత కాంగ్రెసే విడగొట్టిందని ఏపీలో, అంటే మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ తుడుచుకుపెట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అంటే రీసెంట్ గా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం, అలాగే ఏపీలో కూడా అధికారంలోకి రావాలని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏదైతే ఏపీకి సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిలను తీసుకొచ్చి ఇక్కడ ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా అయితే నియమించింది. ఈ నేపథ్యంలో ఏపీలో కొంతమేర కాంగ్రెస్ నేతల్లో పక్కన, అంటే ఏదైతే ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితిలో కొందరు నాయకులు దూరంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో షర్మిల రాకతో కొంతమంది నాయకులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏపీలో ఇప్పట్లో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ ఎప్పుడైతే విడగొట్టిందో దానికి సంబంధించిన ఏపీకి ఇవ్వవలసినవి కూడా వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టిందని ఏపీలో ప్రజలు కాంగ్రెస్ ని అయితే దూరం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగా వీటి ఏపీకి రావాల్సిన సంబంధించిన అన్నిటిపై ఈ యొక్క నాయకులతో ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏపీ నుంచి వాళ్ళని ఢిల్లీకి పంపించిన పరిస్థితి. అన్నింటి నేపథ్యంపై ఒక లేఖ కూడా షర్మిల పంపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.